మీరు చెప్పండి బ్రదర్, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఏమనుకుంటా ఉన్నారు? పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఇంకేమన్నా వేరేలాగా ప్రతిపాదన తీసుకోబోతున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. డిఎస్సి అభ్యర్థులు ఎందుకు వాయిదా కోరుతున్నారట, ప్రతి ఎగ్జామ్కి 2 months గ్యాప్ ఇస్తా అని చెప్పిండు. ప్రతి ఎగ్జామ్కు 2 నెలలు గ్యాప్ ఇస్తున్నాడు, కానీ 2 నెలలు గ్యాప్ ఇవ్వలే. టెట్ ఎగ్జామ్ పెట్టిండు, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పెట్టిండు, మళ్ళీ డిఓవై ఎగ్జామ్ ఉంది, అందులో మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంది. అంటే ప్రతి ఎగ్జామ్కి 15 రోజులు 10 రోజులు, గ్రూప్ 2కు డిఎస్సికి ఒక రోజే గ్యాప్ ఉంది. సో దీనివల్ల వాళ్ళు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ వైఖరి సరిగా లేదు. ఎందుకంటే వీళ్ళు న్యాయమైన డిమాండ్ చేస్తారు, వాళ్ళకి పోస్ట్ పోన్ కావాలంటారు, 3 నెలలు టైం ఇవ్వమంటారు, వాళ్ళు సంవత్సరం ఇవ్వాలంటలేరు కదా, సిలబస్ ఎక్కువ ఉంది, సిలబస్ కావాలంటారు, వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. నేను నిన్న డిఎస్సి ముట్టడికి వెళ్ళాను, నేను గ్రూప్ 2 చదువుతున్నాను, మా టీజీబీఎస్సి ముట్టడికి వాళ్ళు సహకరించి మేము వాళ్ళకి సహకరిస్తాం, మేము అంతా విద్యార్థులం ఒకటే. సో నేను పోయినా అక్కడ హైకోర్టు పక్కల సిఆర్పిఎఫ్ గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లోకి వెళ్ళినా నిన్న మొత్తం నిరాహార దీక్ష చేసారు. విద్యార్థులు మధ్యాహ్నం ఫుడ్ తినకుండా, చాయ్ తాగకుండా, నీళ్ళు ఇవ్వకుండా, నీళ్ళు ఇట్లా సరిగా చేయలేదు వాళ్ళు. నైట్ 10 గంటల వరకు ఉంచారు అక్కడ. అయితే చీకటి కాగానే అక్కడ నేను అక్కడ బాధ్యుని, అక్కడ చీకటి కాగానే లైట్ బంద్ చేసి పోలీసులు వచ్చి మళ్ళీ మేము వేస్తే మళ్ళీ బంద్ చేశారు. అంటే ఆడ అమ్మాయిలు 40 మంది అమ్మాయిలు ఉన్నారు, 300 మంది అబ్బాయిలు ఉన్నారు ఆడ. అంటే చీకట్లో వాళ్ళు ఎత్తుకపోతాని ప్లాన్ చేస్తే అప్పుడు వేరే ఎవరు ఈ బీజేవైఎంలు వచ్చారు, అప్పుడు లైట్లు వేసారు. అంటే విద్యార్థులు అనేది కళ్ళకి అనిపిస్తుంది. ఆ రోజు విద్యార్థులే కదా గవర్నమెంట్ను కష్టపడి బస్సు యాత్ర చేసి జనాలను మోటివేషన్ చేసి, ఆ రోజు ప్రజాపాలన అని చెప్పి, కేసీఆర్ పాలన బాగాలేదని చెప్పి, రేవంత్ రెడ్డి వస్తే మంచిగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ని గెలిపించుకుంటే, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా దారుణమైంది. అంటే కాంగ్రెస్ మళ్ళీ ఆ నుంచి ఓజీ వరకు నైట్ 11 గంటలకు ఆ నుంచి పాదయాత్రగా ఓజీ యూనివర్సిటీకి వచ్చారు. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే అక్కడ దాడులు చేస్తున్నారు. అక్కడ పోలీసు వాళ్ళు, అక్కడ పార్క్ ఉంటుంది, అది ఆ పార్కులో ఇట్లా పోలీసు వాళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. అంటే ఇది ప్రజాపాలన లేకపోతే దొరల పాలన? ఇది రెడ్డిల పాలన అవుతుంది. ఇది రెడ్డిల పాలన కోసం కదా ప్రజాపాలన. ఆ రోజు చెప్పారు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చినాక ఒక మాటగా, అంటే కళ్ళు నెత్తికెక్కినాయి. కానీ ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజుల వరకే మీ ప్రజాపాలన, అంటే 5 సంవత్సరాలు ఉంటారు. కానీ మా ప్రతాపం చూపిస్తాం కదా, మేము ఏం ఆడుతున్నాం, జస్ట్ నేను పైసలు ఆడతలేము, ఆస్తులు ఆడుతాను, ఏం ఆడతలేము, జస్ట్ పోస్ట్ పోన్ చేయరా బాబు, పోస్ట్ పోన్ చేస్తే మేము రాసుకుంటాం, మాకు సిలబస్ ఎక్కువ ఉందని అడుగుతారు విద్యార్థులు. మాది గ్రూప్ 2కి సంబంధించి ఇట్లా ఆల్రెడీ మొన్న టీజీబీఎస్సీ ముట్టడి చేసినాం. ఆ ముట్టడి చేస్తే ఏమైందంటే గవర్నమెంట్ నుంచి స్పందన వచ్చింది, మేము పోస్ట్ పోన్ చేయమని అడగలేదు. ఏం అడిగినాము, మాకు పోస్ట్ పెంచు, పోస్టులతో పాటు పోస్ట్ పోన్ చేయను. కానీ వీళ్ళందరూ పోస్ట్ పోన్ చేసి అది కూడా క్లారిటీ లేదు, ఇంతవరకు వెప్పినట్లేదు. దాదాపు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు వెప్పినట్లేదు. అంటే నిరుద్యోగుల పైన ఇంత చులకనగా చూస్తున్నారంటే మీ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? రేవంత్ రెడ్డి గారికి సరిగా సమాచారం ఇవ్వట్లేదు. బలమూరి వెంకట కానీ, మల్లన్న కానీ, రియాజ్ సార్ కానీ, వీళ్ళు ఆయన దగ్గర నిరుద్యోగుల సమాచారాన్ని సరిగా వాళ్ళకి అందించడం లేదు. అంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వచ్చి, ప్రతిపక్షం అంటే కామన్ ఎవరైనా సార్, బీజేపీలో వస్తారు, టీఆర్ఎస్లో వస్తారు, వాళ్ళు 5-6 మంది వస్తే నిరుద్యోగులు ఎక్కువ మంది అంటే వీళ్ళు చేయలేక వాళ్ళని చెప్తారు, టీఆర్ఎస్లు చేపిస్తారు, బీజేపీ. ఇది కాదు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా మన దాదాపు 30,000 మంది టీజీబీఎస్సీ ముట్టడి చేశారు. నిన్న ఇట్లా దాదాపు 10,000 మంది డిఎస్సి ముట్టడి చేశారు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా కోరుకుంటారు. దయచేసి గవర్నమెంట్ దీనిపైన స్పందించి ఏదోటి క్లారిటీ ఇవ్వండి. ఇస్తారయ్యారా ససారా? ఏదోటి క్లారిటీ కూడా నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇస్తే వెబ్ ఇస్తావా, ఎగ్జామ్ పెడతావా, తర్వాత మేము మా ప్రణాళిక కార్యాచరణ వేరుంటుంది. కానీ నువ్వు క్లారిటీ ఇవ్వకుండా ఇస్తా నానుచడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. మేము విద్యార్థులు నష్టపోతే నువ్వు నష్టపోయినట్లే. విద్యార్థులు అనుకుంటే ఏదైనా ఏ గవర్నమెంట్ ఇట్లా ఇంతవరకు ఉండలేదు. అది ముఖ్యంగా తెలంగాణలో విద్యార్థులను ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీనిపైన స్పందన చేసి మాకు అనుకూలంగా వచ్చేదాన్ని చేస్తే మంచిది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.